నీకు 50 ఎకరాల భూమి ఇయ్యలేదు, నీ కొడుకు ఇంటికి వస్తలేడు, వాస్తు కోసం ఏదో కట్టాలని డిఫెన్స్ భూములు అడుగుతూ ఇయ్యలేదని పగబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దేశ రక్షణనే ఫనంగా పెడతావా? అట్లాంటిది నేను పరిష్కరించిన అధ్యక్ష. నేను ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఈరోజు నిన్నగాక మన గచ్చిబౌలి స్టేడియంలో మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్కు సంబంధించిన ఎగ్జిబిషన్ 3 రోజులు పెట్టిన లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు అక్కడికి వచ్చి చూసిపోయారు. డిఫెన్స్ మొత్తం వ్యవస్థల్లో అక్కడికి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టించిన అధ్యక్ష. నేను ట్రై నేషనల్ ఫుట్బాల్ ఈవెంట్స్ నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసిన అధ్యక్ష. స్పోర్ట్స్ కోసం నేను ప్రధానమంత్రిని కలిసి లెటర్ ఇచ్చిన అధ్యక్ష. 2036లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్ మా హైదరాబాద్ నగరంలో నిర్వహించాలి. క్రీడాకారులను మేము తయారు చేస్తాం. మేము యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసినాం. సౌత్ కొరియాతో ఒప్పందం చేసినాం, ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసినాం. క్రీడాకారులను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే దేశంలో ఉండే ఏ క్రీడాకారునికైనా మేము శిక్షణ ఇచ్చే వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాం. మాకు అవకాశం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడగొచ్చిన. స్పోర్ట్స్ మినిస్టర్ విజిట్కి వస్తున్నాడు. స్పోర్ట్స్ మినిస్టర్ కొన్ని ఫండ్స్ కూడా మనకు రిలీజ్ చేస్తా అని ఒప్పుకున్నాడు అధ్యక్ష మాల్వియా. సో మా రిలేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు అందులో కూడా మీ వంకర ఆలోచనలనే పెట్టి వంకర టింకర్గా ఆలోచన చేసి ఎంతకాలం ఈ వంకర టింకర రాజకీయాలతో బతుకుతారు, కాలం వెల్లదీస్తారని నేను అడగదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెట్టుబడులు శ్రీధర్ బాబు గారు నేను ముఖ్యమంత్రి అయిన 1.5 మంత్లనే దావోస్కి వెళ్ళినాం. 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చినాం. ఆ తర్వాత మొన్న 2025 జనవరిలో వెళ్ళినాం. 1,78,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఈ 15 నెలల 2,20,000 కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాం. అమెజాన్ లాంటి కంపెనీలు 60,000 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టింది బికాజ్ ఆఫ్ అవర్ పాలసీస్. 10 ఏళ్ళు నువ్వు పాలసీ లేకుండా ప్రభుత్వాన్ని నడిపినాం. నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినాం. నచ్చితే నజరానా లేకపోతే జుర్మానా విధానాన్ని రద్దు చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ ఉన్నది. పాలసీ ఫ్రేమ్లో ఎవరు వచ్చినా వాళ్ళందరినీ మేము ఆదుకుంటాము, లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి ఎన్ని పాలసీలు చేసినాం అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పాలసీ చేసినాం ఐటీ అండ్ ఇండస్ట్రీస్ నుంచి, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ చేసినాం ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి, టూరిజం పాలసీ చేసినాం అక్కడి నుంచి, మైన్స్ పాలసీ చేసినాం, భూభారతి పాలసీ లా చేసినాం. ఇట్లా ప్రతిదీ మేము ఒక పాలసీ తీసుకొని విధానాలను తీసుకొని ఈరోజు ఈ పాలసీలో ఎవరు ఫిట్ ఇన్ అయితే వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తామని మేము రాత్రి మొగళ్ళు పని చేసి అధికారులను సమన్వయం చేసుకొని మేము ముందుకు వెళ్తుంటే పరిపాలన మీద పట్టు రాలేదంట. పట్టు అంటే ఏంది అధ్యక్ష? ఉత్తగానే ముద్రేసి రాజయ్య గారిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట, ఈటెల రాజేందర్ని ఎత్తి బయట పడేసినట, నువ్వు పెట్టిన దొంగ సంతకాలు పెట్టకపోతే అధికారులను తీసేసినట. ఏంది పట్టు అంటే? పట్టు అంటే పాలసీస్లో అధ్యక్ష, నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు చేస్తే పట్టు వచ్చినట్టు అధ్యక్ష. 2 మంత్రులను తీసి బయట పడేస్తాను, 2 అధికారులను శిక్షిస్తాను పట్టు వచ్చినట్టు కాదు అధ్యక్ష. అట్లాంటి పట్టు గురించి నేను ఆలోచన చేస్తలేను అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి అయితే ఫస్ట్ మిమ్మల్ని తీసి లోపలేయాల్సి వస్తుంది అధ్యక్ష, వాళ్ళని కాదు. పరిపాలన పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడాలి, ఆ విధానం మనం తీసుకురావాలని వాళ్ళ పాలసీ మేకింగ్లో మేము మా టైం అంతా స్పెండ్ చేసి మంత్రులందరినీ సమన్వయం చేసుకుంటున్నాం అధ్యక్ష. సివిల్ సప్లైస్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నువ్వు తెచ్చుకోకపోతే 10 మీటింగులు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి. ఈరోజు 2,000 కోట్లు దాదాపుగా కేంద్రం నుంచి అదనంగా నిధులు నువ్వు వదిలేసిపోయినాయి, తెచ్చుకోరావాల్సి వస్తుంది. నువ్వు ఆ రోజు అప్పులు చేసి తెస్తే 1,450 కోట్లు వదిలేసిపోతే 2,000 కోట్లు మిత్తయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో. రోడ్లు నేషనల్ హైవేస్ నువ్వు పెండింగ్ పెట్టిపోతే వెంకటరెడ్డి గారు పోయి కూర్చొని నితిన్ గడ్కరీతో వారికి ఉన్న పరిచయాన్ని పెట్టి స్టేట్లో ఉండే నేషనల్ హైవేస్, శ్రీశైలం నేషనల్ హైవే కానీ, ఎలివేటెడ్ కారిడార్స్ కానీ వాటన్నిటినీ ఈరోజు ఎంబడిపడి పదే ఫాలో అప్ చేసి తెచ్చుకుంటున్నారు అధ్యక్ష. నిరంతరం సంప్రదిస్తున్నాం అధ్యక్ష ప్రభుత్వంతో మేము.